శ్రీధర్ గారు, మీరు ఈ ఈ సిలికాన్ వ్యాలీ గ్రానైట్ బిజినెస్ పెట్టారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారండి ఇది? నమస్తే అమ్మా. నేను గ్రానైట్ వ్యాపారంలో 40 ఏళ్ళ నుంచి ఉన్నాను. 98లో అమెరికాకి మూవ్ అయ్యాను. అమెరికాలో అప్పటి నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాను బే ఏరియాలో. సో మల్టిపుల్ లొకేషన్స్ ఉండేవి. ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రదేశంలో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. సో మీరు ఇప్పుడు వీటీఏ వాళ్ళు, మీ అధికారులు మూవ్ చేయమని అంటున్నారు కదా, ఎందుకు మూవ్ చేయమంటున్నారండి? ఇక్కడ ఈ ప్లేస్లో లోకల్ ట్రైన్ స్టేషన్ బాట్ అని వస్తుందమ్మా. అది మనకి 5 ఏళ్ల క్రితమే తెలిసి వస్తుందని. సో ఆ ప్రాజెక్ట్ కోసము ల్యాండ్ అడిగారు, ల్యాండ్ లార్డ్ ల్యాండ్ ఇచ్చారు. మనమేమో బిజినెస్లో ఉన్నాము. మనం కూడా బయటికి వెళ్ళడానికి కన్సెంట్ ఇచ్చాము వాళ్ళకి. అట్లాగే మనకి రిలొకేషన్కి ప్లస్ మెటీరియల్ కాంపెన్సేషన్కి ఇస్తామని వాళ్ళు ఒప్పుకుని లాస్ట్ ఇయర్ 31 మార్చ్కి లాస్ట్ డేట్ యాక్చువల్గా. అప్పటి నుంచి నెగోషియేషన్స్ అని వాళ్ళు టైం డ్రాగ్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడను ఏప్రిల్లో వాళ్ళు డిఫరెంట్ యూటర్న్ తీసుకుని జడ్జి దగ్గరికి రాంగ్ ఫ్యాక్ట్స్ చూపించి నేను వెళ్ళట్లేదు, వాళ్ళకి అడ్డం పడుతున్నా అన్నట్టు ప్రాజెక్ట్ ఆగిపోతుందని చెప్పి ఎవిక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఎవిక్షన్ ఆర్డరే కాకుండా నేను ఈ 40 ఏళ్ళ నుంచి సంపాదించింది, నా ఆస్తి, మన ఇన్వెంటరీ, ఇవన్నీ కూడా మొత్తం నాకు 48 గంటలు టైం ఇచ్చి, ఆ 48 గంటల్లో నేను బయటికి వెళ్ళకపోతే కనుక మొత్తం వాళ్ళు తీసేసుకుని నన్ను బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటిది నాకు పైసా ఇవ్వకుండా 48 గంటల్లో బయటికి వెళ్తే వెళ్ళు, లేదంటే కనుక నేను బయటికి గెంటేస్తాము, నీకు పైసా రాదు. సో నా లైఫ్ ఓవర్ నైటు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు. సో ఇట్లాంటి పరిస్థితి ఏ దేశంలో ఎవరికి రాకూడదు. అట్లాంటిది అమెరికాలో ఎప్పుడు జన్మలో ఊహించింది జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు అధికారులని మీరు అంటే ఎట్లా రిక్వెస్ట్ చేస్తున్నారండి? ఏం కావాలి మీకు జడ్జిమెంట్? పోయిన నెల వరకు ఏదైతే నెగోషియేషన్ చేస్తున్నామో, ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఆ టేబుల్ మీదకి వచ్చి అది డిస్కస్ చేసి రిజాల్వ్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది, మాకు బాగుంటుంది. అట్లా కాదని మాకు బలం ఉంది, వీళ్ళు ఫైట్ చేయలేరు, వాళ్ళ రైట్స్ వదులుకోవాలి, వాళ్ళని సప్లై చేస్తామంటే చేస్తే కనుక అది నేను యాక్సెప్ట్ చేయకుండా ఫైట్ చేస్తున్నాను. దానికి మన తెలుగు కమ్యూనిటీ అందరూ నాకు సహాయం చేస్తున్నారు. అట్లాగే నేను లోకల్ టీవీ సుగుణ గారిని అప్రోచ్ అయ్యాను, ఆమె కూడా నాకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ మన దగ్గర ఉన్నారు. మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ మనప్రాడ. తను అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, నాకు న్యాయం జరగట్లేదు అని చెప్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీ మాట. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ మానప్రగడ. ఐఎమ్ ద స్టేట్ రిప్రజెంటేటివ్ అండ్ ఆల్సో సిటీ ఆఫ్ శాన్ రమోన్ రిప్రజెంటేటివ్. ఐఎమ్ ఆర్ట్స్ కౌన్సిల్ మెంబర్ ఇన్ సిటీ ఆఫ్ శాన్ రమోన్. డాక్యుమెంటేషన్తో చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇండిమిటేట్గా బేసికలీ కొంచెం ఫ్యాక్ట్స్ అన్నీ కొంచెం తారుమారు చేసి వీటి వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారేమో డిసిజన్ అనుకుంటున్నాను. అదే కాకుండా షరీఫ్స్ ఆఫీస్ కూడా ఇలా ఎవిక్షన్ నోటీస్ ఇవ్వటము, ఈయనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి నడుస్తుంది ప్రాజెక్టు, ప్రపోజల్ నడుస్తుంది. సిటీలో అంతా కొంచెం వేరేగా కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయాలని కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. కానీ ఇట్లా ఇండియా నుంచి వచ్చి ఒక పొట్ట పట్టుకొని ఒక మనిషి, మన ఇండియన్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఇంత పెద్ద ఎంపైర్ని ఇక్కడ పెట్టుకుని 200 కోట్లు, ఇప్పుడు చెప్పినట్టు సతీష్ గారు చెప్పినట్టు 200 crores ఆఫ్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఇది. అండ్ ప్రాపర్టీ అండ్ ఇన్వెంటరీ ఒకటి ఉంది. గ్రెనేడ్స్ బిజినెస్ ఆల్మోస్ట్ 3 decades నుంచి చేస్తున్నాడు ఇన్వెంటరీ. అండ్ ప్రతి టెంపుల్కి, ప్రతి ఇక్కడ ఉన్న ఇండియన్ టెంపుల్స్కి, ప్రతి ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్న ఇంటికి కూడా చాలా ఆయన మెటీరియల్ సప్లై చేసినట్టు తెలిసింది. సో ఇలాంటి వాళ్ళని మీరు ఇట్లా ఇబ్బంది పెడితే ఇట్స్ ఏ రాంగ్ థింగ్ అండి. కొంచెం మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి కొంచెం ఈ శ్రీధర్ రెడ్డి గారికి కొంచెం హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండి. అండ్ TV9 ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ముందుకు తెస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు TV9 యాజమాన్యానికి. మనతో పాటు సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు, మీరు చెప్పండి, మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? మీరు వీటీఏ వాళ్ళతో మాట్లాడారా? నమస్కారం అండి. అంటే వీటీఏ వచ్చేసి వ్యాలీ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ అనమాట, విచ్ విత్ ఇన్ ద బే ఏరియా దే హ్యావ్ ది అథారిటీ. బాట్ కూడా దాని కిందకే వస్తుంది. సో ఎవ్రీ అథారిటీ, ఈవెన్ దో దే హ్యావ్ దేర్ ఓన్ specific board of directors and other things, there are certain people who are community leaders involved ani. So aa prakaranga nenu approach ayyanu oka VTA board member ni, because it has been a judgment already there. Because of the confidentiality, he cannot specify much more details anamata. Kani na conversation prakaramu they have put a pressure to the VTA
to talk to Sridhar Garni through their lawyers so that he will get a fair chance of judgment అండి. చూశారు కదా, సిలికాన్ వ్యాలీ గ్రానైట్ ఓనర్ శ్రీధర్ రెడ్డితో మనం మాట్లాడినాము. అట్లనే మనము లోకల్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్ గారు, తర్వాత సతీష్ గారుతో మాట్లాడితే వాళ్ళు కూడా పై అధికారులతో చర్చించి మేము న్యాయం చేయగలము అంటున్నారు. ఎందుకంటే టైం లేదు, 3 డేసే ఉందని చెప్తున్నారు. సో వాళ్ళ డాటర్ అండ్ సన్ కూడా చాలా చాలా బాధపడుతున్నారు. ఈ ఇంత ఓవర్ నైట్ మేము ఇట్లా 3 డేసే టైం ఇచ్చి కాలేజ్ చేయమంటే అది చాలా కష్టము, మా నాన్న అంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇదంతా చూస్తుంటే వాళ్ళకి వీటీఏ నుంచి జస్టిస్ రావాలని TV9 ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.